యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 109 అధ్యాయము 18 వచనము. తను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపమును ధరించెను, అది నీల వలె వాని కడుపులోనికి చొచ్చి ఉన్నది, తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం, ఒక శాపము అనేది మనలోనికి ఎలా ప్రవేశిస్తుందో కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. అది నీల వలె వాని కడుపులోనికి చొచ్చి ఉన్నదంట. అంటే ఒక నీళ్ళ వలె మన కడుపులోనికి వెళ్ళినప్పుడు ఆ శాపము, ఆ యొక్క నీళ్ళు ఎలా మన కడుపులోకి వెళ్ళినప్పుడు అన్ని అవయవాలకు వెళ్ళిపోతుంది. ఆ వాటరు ప్రతి అవయంలోనికి వెళ్ళిపోతుంది. మన శాపము కూడా అలాగే మనం చేసే ఒక ప్రతి క్రియను బట్టి, అబద్ధపు మోసము ఎన్నిటిని బట్టి శాపం అంట మన శరీర వెముకలలోకి చొచ్చుకుపోయి అవి వెంట క్షీణిస్తూ ఉంటాయంట. శరీరానికి శ్రమ కలగ చేస్తూ, శరీరానికి ఆ శాపం అనేది ఎలా అంటే ఆ యొక్క మొత్తము క్షీణింప చేయనట్లుగా చేస్తూ ఉంటుందంట. శాపం అంట వెముకలు భూమిలో మనిషిని పాతిపెట్టిన తర్వాత వెముకలు అలాగే ఉంటాయి. కానీ ఆ వెముకలు ఎన్ని సంవత్సరాలకైనా అలాగే ఉంటాయి. కానీ శాపము వెముకలని తినివేస్తుందంట. చూడండి, వెముక మట్టిలో ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. కానీ శాపం అనేది ఎంత భయంకరమైనదో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎంత భయంకరమైనది కాబట్టి వెముకలను కూడా తినివేస్తే అంత శక్తి ఆ శాపానికి ఉందంటే, ఆ శాపము ఎలా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, ఎందుకు వస్తుంది ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియులారా. అది కేవలం మన నోటి మాట, మనము చేస్తున్న పాపమును బట్టి ఆ శాపం అనేది మన నోటిలోకి నీరు వలె వెళ్ళిపోతుందంట. అలా వెళ్ళిపోయి ప్రతి వెముకని కుళ్ళు పట్టునట్లుగా పాడు చేస్తూ ఉంటుందంట. శాపమే ఒక రోగమే అది మరణానికి తీసుకెళ్తూ ఉంటుందంట. అది జ్ఞాపకం చేసుకోండి. మన నోటి మాట అయినను ప్రతి విషయంలో అయినను మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలి. శాపము ఆశీర్వాదం దేవుడు మన ముందు పెట్టాడు. ఈ రెండిటిలో నువ్వు పొందుకోవలసినది నీవే. నీకు ఆశీర్వాదము కావాలి అంటే నీ ప్రవర్తన, నీ క్రియలు ప్రతి విషయంలో నీవు సరి చేసుకుని దేవునికి ఇష్టకరంగా నువ్వు నిలిచి ఉన్నప్పుడు నీవు ఆశీర్వాదాలని అనుభవిస్తావు. ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చినప్పుడు సంతోషము, సమాధానము ఎన్నో వస్తాయి. మనకెంతో ఆరోగ్యము. దేవుడు ఇంకా అవసరమైతే ఆశీర్వాదాలను బట్టి మనం పడకలో ఉన్నప్పుడు మనని సజీవంగా రక్షించుటకు ఆశీర్వాదము తోడ్పడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదము కోసము మనం నిలిచి ఉండాలి. కానీ శాపాన్ని ఏమాత్రం కూడా మనం తెచ్చుకోవద్దు. దానివల్ల మన కుటుంబము, మన పిల్లలు, మన మొత్తము కూడా పూర్తిగా శాపంలో పడిపోయి చివరికి పాతాళమనే ఒక భయంకరమైన అగాంధంలో పడవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలను ఎలా పొందుకోవాలి, ఆశీర్వాదం అంటే ఏంటి, ఆశీర్వాదం కోసమే మనం తప్పించి ఆశీర్వాదం పొందుకోవటానికి మేము ఎలా ఉండాలి, ప్రభుతో ఏ విధంగా నడుచుకోవాలి అనే ప్రతి విషయాన్ని తెలుసుకొని ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. నీ లేఖన గ్రంథంలో ఎంతోమంది ప్రభా శాపమును బట్టి మరణించిన వారు ఉన్నారయ్యా. దేవానికి వందనాలు. అనోనియా శుపోర ప్రభా శాపమును బట్టి మరణించి ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. రికవరీ బ్లౌస్టిక్ కామ్ది మై క్లీజాబాస్టిక్ కమాదర. శాపం బహు భయంకరమైనదని సెలవిస్తున్నావు తండ్రి. శాపం ఒక నీరు వరే ప్రతి వేకమ శరీర అవయంలోనికి బ్లౌస్టిక్ కావరి కామ్ది మై కెనిక్లా ఫావరిమా. ఎస్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితం
జీవితంలో ప్రభు నీ మాట వింటూ నీకు లోబడుతూ నివిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను దయచేయమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. విస్టాండ్ బిస్ గోబ్లి కావరి మాస్తి కాందారా బస్తి కావరిమా విలీజా బస్తి కామాందారా. పరిశుద్ధాత్మడు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మను కుమ్మరించండి, మీ అభిషేకము చేత నింపండి నాయన, మీ ఆత్మ వెలుగు చేత వెలిగించండి పరిశుద్ధాత్మడ. దినము ప్రభ నూతన శక్తి, నూతన బలము, నూతన అభిషేకము చేత నింపమని వైకెన్ని గోబ్రి కాసమైన కృప దయచేయమని యేసు నామం పడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.